హాయ్, హలో, నమస్కారం. అందరికీ ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో, ఎవరైతే నేను చెప్పేటువంటి 5 నక్షత్రాల్లో జన్మించారో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పటాపంచలైపోతున్నాయి. ఎవరైతే మెయిన్‌గా తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించారో, కుంభరాశి శతభిష నక్షత్రంలో జన్మించారో, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించారో, ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించారో మరియు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించారో. ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మరియు ఈ 5 రాశుల వాళ్ళకి మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పటాపంచలైపోతున్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా ఈ స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో మీ జీవితంలో పరాభవం అనేది ఎదురవ్వదు. ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ అడుగడుగునా మీరు ఇప్పటి వరకు 2015 నుండి 2025 వరకు అన్ని విషయాల్లో ఆచితూచి ఎన్ని సార్లు ఆలోచించి అడుగు వేసినా ప్రతి విషయంలోనూ అపజయమే ఎదురైంది. మీరు చదువుల్లో ఉన్నారా? ఎంత కష్టపడి చదివినా కూడా అనుకున్నటువంటి ఉద్యోగం రావట్లేదు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నా, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీటు వచ్చినా అనుకున్న సమయానికి విద్యను పూర్తి చేయడం లేదు. విద్య పూర్తయిన తర్వాత కూడా అనుకున్నటువంటి జాబ్ రాక చాలని జీతంతో విదేశాల్లో ఉంటూ ఇక్కడికొచ్చి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎవరైతే మెయిన్‌గా ఈ 5 నక్షత్రాల్లో జన్మించి పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తున్న వాళ్ళు చేస్తున్న బిజినెస్‌కి లోన్‌లు, వడ్డీలు, ఈఎంఐలు తీసుకొచ్చిన అప్పులు కట్టడమే సరిపోతుందా? మీ జీవితంలో ఎంత సంపాదించినా మిగలడం అనేది లేదా? అయితే ఈ 2026 అనేది మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పటాపంచలైపోయి మీకు లక్ష్మీదేవి వారసులని మిమ్మల్ని చేయబోతుంది. మీరు చేయాల్సిందేం లేదు. ఒకసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని నన్ను డైరెక్ట్‌గా గాని, ఫోన్ కాల్‌లో గాని కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను.